భగవద్గీత. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం, 43వ శ్లోకం. అర్జునుడు ఏ రకంగా దేవదేవుడైన శ్రీకృష్ణుడి దగ్గర బాధపడుతున్నాడు అని ఈ శ్లోకం ద్వారాగా మనం తెలుసుకుందాం. 43 శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుని తెలుసుకుంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భౌతిత్యను సుశ్రుమా. ఈ విధంగా శ్లోకం పాడాడు అర్జునుడు దేవదేవుని ముందు, శ్రీకృష్ణుని ముందు. దాని తాత్పర్యం తెలుసుకుందాం. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. అంటే ఒక గురువు శిష్యుడు మాట్లాడుకున్నప్పుడు ఈ సంభాషణని నేను విన్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు ముందు బాధపడుతున్నాడు. తనకి ఏం చేయాలో తెలియక అంత యుద్ధంలో తన బంధువులే, తన అన్నదమ్ములే తనకి శత్రువులుగా మారి యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఈ ఆందోళన. అప్పుడు దీనికి ఇక్కడ భాష్యం చూద్దాం. దేవదేవుడు ఇంకా మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడడం లేదు. కృష్ణుడు మనిషి కాబట్టి తనలోంచి వచ్చే బాధను వ్యక్తం చేస్తున్నాడు దేవదేవునికి, శ్రీకృష్ణుడికి, పార్థసారథికి. భాష్యము. ఓం గురుభ్యో నమః. అర్జునుడు తన వాదానికి స్వనుభవాన్ని గాక ప్రామాణికుల నుండి విననాదని ఆధారము చేసుకున్నాడు. అదే నిజమైన జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతి. యథార్థమైన జ్ఞానంలో అది వరకే స్థితుడైన వ్యక్తి సహాయము లేకుండా మనిషి యథార్థ జ్ఞాన స్థితికి చేరుకోలేడు. మరణానికి ముందే తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకునే పద్ధతి వర్ణశ్రమ పద్ధతిలో ఉన్నది. సర్వదా పాపాలలోనే నెలకొనేవాడు ఈ ప్రాయశ్చిత్తం అనే పద్ధతిని తప్పగా ఉపయోగించుకోవాలి. అర్థమవుతుంది కదండి? సర్వదా పాపాలు చేసేవాడు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఉపయోగించుకోవాలి. ఆ విధంగా చేయలేకపోతే మనిషి పాప ఫలితంగా తప్పక నరకలోకాలకు పోయి దౌర్భాగ్య జీవితాన్ని గడపవలసి వస్తుంది. మనిషి ఏ రకంగా వెళ్తాడంటే నరకానికి, ఈ శ్లోకంలో అర్జునుడు దేవుని ముందు మాట్లాడుతూ, దేవుడా, ఇది నా బాధని వ్యక్తం చేస్తున్నాను కదా, ఇలాంటప్పుడు మనిషి తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి అహం, గర్వం, ఈర్ష్య, కుళ్ళు, ఉద్దేశం ఉంటుంది. నా దగ్గర బలగం ఉంది, ఈ బలగంతో నేను ఎవనన్నా కొడితే దెబ్బకు పడిపోతాడు అని ఏదన్నా చేసేస్తాను అని అతి గర్వంగా ఉంటాడు కదా. అలాంటి వాడు అన్నీ ఉన్నాయని భ్రమలో అలాంటి తప్పులు చేస్తే వాడు నరకానికి వెళతాడు. వాడు కోలుకోలేకుండా, అంటే మంచినీరు అడుకుని వెళ్ళి బురద నీటిలో పడితే ఆ బురద నీరు కాస్త జిగటగల జిగురులాగా ఉండే బంక మట్టిలా తయారయ్యి ఊబలో చిక్కుకుపోతాడు, తేలుకోలేడు. అక్కడ కూడా తేలుకోవాలంటే ఒకే ఒక్కరు శ్రీ మహావిష్ణువు. ఆ కృష్ణుణ్ణి తలిసి మనసారా స్మరించి ఆయన్ని మనసు ద్వారా ఆహ్వానిస్తే అక్కడి నుంచి కూడా కోలుకుంటాడు అని ఇందులో ఉదాహరణ ఉంది మనకి. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై భగవద్గీత. భగవద్గీత చదవండి, వినండి, తెలియకపోతే తెలుసుకోండి. భగవద్గీత చదివేటప్పుడు ఫస్ట్ భగవద్గీత తీసుకున్నప్పుడు భగవద్గీత యథాతథము అని ఇక్కడ ప్రతి అక్షరాన్ని కూడా స్పష్టంగా సున్నంగా
నీట్ గా నెమ్మదిగా చదువుకుంటా వెళ్తే మీకు ప్రతిదీ కూడా అర్థమవుద్ది. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై హిందూ ధర్మ రక్షణ.